నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమే సభా హక్కుల నుంచి మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేదన్న మంత్రి కోమటిరెడ్డి అంబేద్కర్ ని అవమానించడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలన్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి ఆనం ఆరా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చిన రామనారాయణ అత్యాధునిక పరికరాలతో ఎన్ఐఎస్ నిర్దేశక్ నౌక రూపకల్పన విశాఖలో జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి సంజయ్ సేత్ శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు మధ్య వాడివేడి సంభాషణ సాగింది. తొలుత మంత్రి నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు డిప్యూటీ లీడరేనా ఎమ్మెల్యేనా ఏ హోదాలో మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఆయనకు అడిగే హక్కు లేదని ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం సభకి కాదు తెలంగాణ ప్రజలను అవమానపరచడమే అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆలేరు కాన్ఫరెన్స్ లో మాకు నీళ్ళు వచ్చే అధ్యక్ష దయచేసి మీ ద్వారా మా మంత్రులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మిగతా మంత్రులు సహకరించి మా జిల్లాకు అందరూ అండగా ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష. హరీష్ రావు గౌరవ స్పీకర్ గారికి దయచేసి, ఎందుకంటే ఇక్కడ పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పీకర్ గా పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. క్యాబినెట్ ఈజ్ ఏ కలెక్టివ్ డెసిషన్. నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు. బికాస్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్. మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష. దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు. మంత్రి అనే వాళ్ళు క్యాబినెట్ లో మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గారికి చెప్తున్నా, 21 సంవత్సరాలు అనుభవం ఉన్న హరీష్ రావు గారిని అడుగుతున్నా, మీకు ఎల్పీ లీడర్ లేడు, నువ్వు డిప్యూటీ లీడర్వా శాసనసభ్యునివా? క్వశ్చన్ అవర్ లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు, మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చిండు. నీ ఏ హోదాలు అడుగుతున్నావు? నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఏ హోదాలో గౌరవ్ సార్ ఒక నిమిషం సార్, చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవర్. తెలంగాణ ప్రజలకు తెలవాలి సార్ తెలంగాణ ప్రజలకు తెలవాలి. తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు అధ్యక్ష. ఈయన డిప్యూటీ లీడర్ సార్, ఇలా కార్యక్రమం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయనకి ఎందుకు ఇస్తున్నాము అంటే మిమ్మల్ని అంటలేడు, ఆయన అడిగే హక్కు లేదు, ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే. అందుకనే గౌరవ చెప్తున్నా, నా బాధతోని నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన, ఫ్లోరైడ్ మూసి నీళ్లు చచ్చిపోతున్నారు సార్. ప్రజలు పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చిండ్రు, డబ్బు లేని దళితులు గిరిజనులు నల్గొండలు చచ్చిపోతున్నారు. అంత కనికరం లేదు సార్ వీళ్ళకు.
రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని, సామాజిక న్యాయానికి ప్రతీక అయిన వ్యక్తిని అవమానించడం అంగీకారానికి నోచుకోదన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో జరిగిన నిరసనలో అమిత్ షా దళిత జాతికి క్షమాపణలు చెప్పే వరకు మౌనం వహించమని స్పష్టంగా ప్రకటించామని తెలిపారు. అంబేద్కర్ ని అవమానించడం అంటే సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అన్నారు ఎంపీ వంశీకృష్ణ. రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దేవుడి పేరు కూడా అంబేద్కర్ లెక్క జవాబు చేస్తే స్వర్గానికి పోతామని చెప్పి ఏదైతే చిన్న చూపు చేసి వ్యాఖ్యలు చేసినారో అమిత్ షా గారు ఈ వ్యాఖ్యలు చేసినందుకు వారు సిగ్గుపడాలి. దళితులను కించపరిచి మాట్లాడడము కరెక్ట్ కాదు. మన దేశంలో 25% దళితులు ఉన్నారని చెప్పి వారు బహుశా మర్చిపోతున్నారు. దళితులందరూ ఏకమై అమిత్ షా గారికి ఒక గుణపాఠం నేర్పియాలని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ గుర్తించాలి. మీరు చూస్తున్నారు అమిత్ షా గారు ఎంత గర్వంగా మాట్లాడుతున్నారో. 2 రోజుల క్రితం కాన్స్టిట్యూషన్ అని చెప్పి గొప్పగా మాట్లాడి మళ్ళీ 2 రోజుల తర్వాత అంబేద్కర్ ఏం చేసినాడు, అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మార్చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇట్లాంటి సిక్ మెంటాలిటీ, అంటే పర్వర్టెడ్ మెంటాలిటీ, అసలు మతి ఉన్నా లేనా అన్నట్టు మాట్లాడుతున్నారు అమిత్ షా గారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పొద్దున మేము ఖర్గే గారితో మాట్లాడుతుంటూ కూడా ఖర్గే గారు చెప్పినారు అమిత్ షా గారు రాజీనామా చేయాల్సిందే. దళితులకు చూపించిన అన్యాయము, దళితులకు ఇచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా వారు ప్రవర్తించడము, వారు మాట్లాడడం చాలా బాధాకరము. అందుకని హోంమంత్రిగా అమిత్ షా ఇమ్మీడియట్గా రిజిగ్నేషన్ చేయాలి, క్షమాపణ చెప్పాలి. ఇంకా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు రాజ్యసభ రికార్డ్స్ నుంచి తొలగించాలి తక్షణమే అని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాము. దళితులందరూ ఏకమై బీజేపీ పార్టీ ఎట్లయితే ప్రవర్తిస్తుందో, దళితులు ఉన్నా లేనట్టే కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారు ఇంత చదువుకున్న వ్యక్తి, 70 సంవత్సరాలు ముందు చూపుతోటి వారు కాన్స్టిట్యూషన్ దళితుల కోసం ఏదైతే హక్కులు ఇచ్చినారో, దళితుల కోసం ఏదైతే రిజర్వేషన్స్ ఇచ్చినారో వారినే కించపరిచి మాట్లాడినారు. పబ్లిక్లీ వారు ప్రెస్ స్టేట్మెంట్లో కూడా రికార్డ్ అయింది అది. ఇట్లాంటి ఆలోచన ఉన్న వ్యక్తి హోమ్ మినిస్టర్ ఎట్లయితాడు? వారు గతంలో కూడా జైలుకి పోయినది మళ్ళొకసారి గుర్తు చేయాలి జనాలందరూ. ఈ సందర్భంగా అమిత్ షా గారికి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు దళితులందరూ ఏకమై ఒక తాటిపై నించొని కొట్లాడే సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అందరూ గుర్తించాలి. తక్షణమే అమిత్ షా గారు ఇమ్మీడియట్ గా రెసిగ్నేషన్ చేసి అపాలజీ చెప్పాలి దళితులందరికీ, ముఖ్యంగా అంబేద్కర్ గారిని ఆలోచించి వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ రోజు. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. మర్రిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడిని ఇప్పటికే చెన్నైకి తరలించారని మంత్రి తెలిపారు. వైరస్ లక్షణాలున్న బాలుడికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాటు చేశామన్నారు. అలాగే గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం పర్యటించి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. దాదాపుగా నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు 3649 నోటిఫికేషన్ ఇస్తే 3553 సభ్యులకి ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని ఓటర్ లిస్టులో సరిగా లేకుంటే ఈ నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో అవగాహన లేక కొన్ని మిగిలిపోయాయి. మిగిలినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 96 ఇంకా ఖాళీ ఉన్నాయి. ఆ 96 టీసీలు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ వివిధ సంఘాల్లో ఉన్నాయి. ఈ 96 కూడా తిరిగి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది నీటి సంఘాల చట్టంలో లేదు. కానీ ఈ 96 కూడా ప్రతినిధులు ఉండాలి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళల్లో రైతులు ఎవరైతే ముందుకు వస్తారో అక్కడ ఉన్నటువంటి ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను కేంద్ర మంత్రి సంజయ్ సేత్ జాతికి అంకితం చేశారు. విశాఖ నావల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నౌకను జాతికి అంకితం చేశారు. అత్యాధునిక హైడ్రో ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో నిర్దేశక్ను రూపొందించారు. 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఐఎన్ఎస్ నిర్దేశక్ సొంతమని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు అనువుగా నిర్దేశక్ నౌకను రూపొందించారు.
110 మీటర్ల పొడవు 3800 టన్నుల బరువైన ఈ నౌకను 2 ఇంజన్లతో రూపకల్పన చేశారు. Vice Admiral, Flag Officer, Commanding in Chief, Eastern Naval Command, Rear Admiral R.R. Hari, CMD, GRSE, Vice Admiral B. Sivkumar, Captain Ajay Chauhan, Commanding Officer, Designate, उपस्थित नेवी और कोस्ट गार्ड के फ्लैग ऑफिसर, जीआरएसी के अधिकारीगण, कर्मचारीगण, नेवी के कर्मचारीगण, आप सबको बधाई देना चाहूंगा। और भारतीय संस्कृति में यह कहा जाता है कि कोई शुभ कार्य हो और वर्षा की बूंदें पड़ जाएं तो समझो सब कार्य शुभ हैं और सोने में सुहागा है। It gives me immense pleasure to be here on the East Coast in the city of destiny, Visakhapatnam, for the commissioning of the second of its class survey vessel. తిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సేవలో ఆయన పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. సభా హక్కుల నుంచి మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేదన్న మంత్రి కోమటిరెడ్డి. అంబేద్కర్ని అవమానించడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలన్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి ఆనం ఆరా. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చిన రామనారాయణ. అత్యాధునిక పరికరాలతో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక రూపకల్పన. విశాఖలో జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి సంజయ్ దేవ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.